ఇజ్రాయెల్ దాడుల్లో మరణించిన సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమీనీ అంత్యక్రియలకు ఇరాన్ సిద్ధమైంది. 5 రోజుల పాటు సాగే ఈ కార్యక్రమానికి లక్షలాదిగా అభిమానులు తరలివస్తారని అంచనా వేశారు ఇరాన్ అధికారులు. దీంతో వారిని నియంత్రించడం ఇరాన్ అధికారులకు సవాలుగా మారనున్నట్లుగా తెలుస్తోంది. గతంలో ఆయతుల్లా రహుల్లా ఖమీనీ, ఖాసిం సులేమానీ అంత్యక్రియల సమయంలో తోపులాటలు జరగటంతో ఆయా ఘటనల్లో పలువురు ప్రాణాలు కోల్పోవడం వంటి మునుపటి విషాదాలు ఇరాన్ పాలకులను కలవరపాటుకు గురిచేస్తున్నాయి. అయితే ఈ కార్యక్రమానికి నేడు భారత బృందం పయనం. ఖమేనీ అంత్యక్రియల్లో పాల్గొనేందుకు విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి పబిత్రా మార్గరిటా, బీహార్ గవర్నర్ సయ్యద్ అతా హస్నీలు శుక్రవారం టెహ్రాన్ బయలుదేరి వెళ్తారు. ఇక భద్రతా కారణాల రీత్యా ఇరాన్ దేశాధినేత ముస్తఫా ఖమేనీ, ఆయన తండ్రి ఆయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలో పాల్గొనబోరని భారత్లో ఆ దేశ ప్రధాని ఆయతుల్లా హకీం ఇలాహీ వెల్లడించారు. ఇరాన్ అధినేత ముస్తఫాకు ఆయన అత్యంత సన్నిహితుడు. ఇజ్రాయెల్తో ఉద్రిక్తతలు కొనసాగుతున్న కారణంగా భద్రతా పరంగా తీవ్ర సమస్యలు ఉన్నాయని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని ఇలాహీ తెలిపారు. ఖమేనీకి అంతిమ వీడ్కోలు పలికేందుకు ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమం టెహ్రాన్లోని ఇమాం ఖొమేనీ గ్రాండ్ ముసల్లా సముదాయంలో రేపు నిర్వహిస్తారు. ఇక ఖమేనీ అంతిమ యాత్ర ఈ నెల 6న ప్రారంభమవుతుందని ఇరాన్ అధికార వర్గాలు తెలిపాయి. ఖమేనీ పార్థివ దేహాన్ని ఆయన సొంత పట్టణం మషాద్ లో ఈ నెల 9న ఖననం చేయనున్నారు. ఇదే విషయానికి సంబంధించి డీటెయిల్ అందించడానికి మా ప్రతినిధి సాగర్ లైవ్ ద్వారా అందిస్తారు. సాగర్, గుడ్ ఆఫ్టర్నూన్, ఓవర్ టు యూ. ఇటు ఏదైతే ఫిబ్రవరి 28వ తారీఖు ఇటు అమెరికా ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా ఖమేనీ మృతి చెందారు. మృతి చెందిన అనంతరం కూడా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సుమారు 4 నెలలుగా యుద్ధం జరుగుతుంది. ఈ నేపథ్యంలో శాంతి చర్చలు కొంత పురోగతి సాధించడంతో ఇటు ఇజ్రాయెల్, అమెరికా, ఇరాన్ల మధ్య శాంతి చర్చలు పురోగతి సాధించిన తరువాత ఈ రోజు మొత్తం మీద ఖమేనీ అంత్యక్రియలకైతే మొత్తం సర్వం సిద్ధం చేశారని చెప్పవచ్చు. 4వ తేదీ నుంచి, అంటే రేపటి నుంచి 9వ తేదీ వరకు ఇరాన్ లో ఈ ఖమేనీ అంత్యక్రియలు చాలా గొప్పగా జరగనున్నాయి. ప్రధానంగా కూడా ఖమేనీ ఒక ముస్లిం సామాజిక వర్గానికి మొత్తం ప్రపంచ వ్యాప్తంగానే కూడా ఒక మత పెద్దగా, మత గురువుగా, దేవుడిగా కీర్తింపబడుతున్నారు. ఈ నేపథ్యంలో ఖమేనీ మృతి చెందిన తర్వాత ఈ 4 నెలల్లో కూడా ఆయన మృతదేహాన్ని చాలా భద్రంగా, చాలా సీక్రెట్ గా కూడా భద్రపరిచిన పరిస్థితి ఉంది. అనంతరం కూడా ఇప్పుడు ఆయన అంత్యక్రియలకు మొత్తం సర్వం సిద్ధమైన వేళ ఈ 4 రోజుల పాటు, అంటే 4వ తేదీ నుంచి 9వ తేదీ 5 రోజుల పాటు రేపు టెహ్రాన్ లో సందర్శనకు ఉంచుతారు. మొదటగా ఈయన మృతదేహాన్ని కొన్ని లక్షల నుంచి కోట్ల మంది కూడా ఈ అంత్యక్రియల్లో పాల్గొనే అవకాశం ఉంది ఈ 5 రోజుల్లో కూడా. సో మొత్తం మీద ఈ అంత్యక్రియలకు వచ్చేవారు అందరూ కూడా నల్ల దుస్తులు ధరించి అంత్యక్రియలకు హాజరవుతారు మొదట. అనంతరం 5వ తేదీ ఇక్కడ అంత్యక్రియలు మొదలవుతాయి. టెహ్రాన్ లో మొదలైన తర్వాత ఇటు ఇరాకుల మీదుగా, అంటే ఇరాన్ లోని అనేక ప్రాంతాల మీదుగా, అలాగే ఇరాక్ గుండా కూడా ఈయన మొత్తం అంతిమయాత్ర జరుగుతుంది. మొత్తం అనంతరం కూడా 9వ తేదీ, ఈ నెల 9వ తేదీ ఏదైతే ఖమేనీ సొంత గ్రామంలో మషద్ దగ్గర ఆయనకి మొత్తం అక్కడ సంస్మరణ సభలు కానీ, లేదంటే ఆయన చివరిగా అక్కడే ఆయన్ని ఖననం చేస్తారు. సో 9వ తేదీ ఖననం చేసి ఈ మధ్యలో కూడా కొన్ని కోట్ల మంది పాల్గొనే ఈ అంతిమ యాత్రలో ప్రధానంగా భద్రతా సిబ్బంది కూడా అనేక ఏర్పాట్లు చేశారు. IRGC, ఇరాన్ కి సంబంధించిన రివల్యూషన్ గార్డ్స్ మొత్తం ఈ వ్యవహారం అంతా చూసుకుంటుంది. ఒకవేళ గతంలో అనేక మంది, అంటే ఇటు దేశాధ్యక్షులు కానీ, లేదంటే ప్రధానంగా ఈ మత పెద్దలు కానీ అనేక మంది చనిపోయినప్పుడు వారి అంతిమయాత్రలో అనేక అనుకోని సంఘటనలు జరుగున్నాయి. అంటే ఆ అంతిమయాత్ర ఆ సమయంలో వారిని పవిత్రంగా అందరూ పూజిస్తారు కాబట్టి వాళ్ళ పార్థివ దేహాన్ని తాకేందుకు అనేక లక్షల మంది, వేల మంది ఒక్కసారిగా అక్కడికి వస్తారు. కాబట్టి ఈ నేపథ్యంలో అనేక భద్రతా చర్యలు ఏర్పాటు చేసినప్పటికీ గతంలో 2020లో ఈ అమెరికా ఇరాన్ సైన్యానికి సంబంధించిన సులేమాన్ అనే ఒక చనిపోయారు. ఆ సమయంలో ఏకంగా 57 మంది తొక్కిసలాట్ల చనిపోయిన పరిస్థితి. అనంతరం వెంటనే కూడా హెలికాప్టర్లు కూడా సిద్ధం చేస్తున్నారు. ఒకవేళ అనుకోని ఘటనలు జరిగితే వెంటనే ఆ పార్థివ దేహానికి సంబంధించిన ఆ శవపేటను కూడా హెలికాప్టర్ లో లిఫ్ట్ చేస్తారు, అనుకున్న ప్రదేశాలకు తీసుకెళ్తారు. సో ముస్తఫా ఒకవేళ బయటకు వస్తే ఆయనకు ప్రమాదమని భావిస్తుందా ఇరాన్? అందుకోసమే ఆయన బయటకు రావట్లేదా? ప్రధానంగా ఈ అంశం కూడా చర్చకు తీసుకోవాలి. అలీ ఖమేనీ మరణించిన తర్వాత ఇరాన్ ఆ తదుపరి సుప్రీం లీడర్ గా ఆయన కుమారుడు ముస్తఫా ఖమేనీ అయితే ప్రకటించారు. అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఎక్కడ కూడా ముస్తఫా ఖమేనీ డైరెక్ట్ ఎక్కడ కూడా ప్రజల్లోకి రాలేదు. ఆయన కేవలం సందేశాలు ఇస్తున్నారు. గత 4 నెలలుగా యుద్ధ సమయాల్లో కానీ, అనేక కీలక నిర్ణయాల్లో కానీ
మోస్తఫా ఖమేని సందేశాలు ఇస్తున్నారు తప్ప ఎక్కడా కూడా రావట్లేదు. కానీ ఈ అంతిమ యాత్ర సమయంలో అయినా కనీసం వస్తారా లేకుంటే ఆయన తండ్రి అంత్యక్రియల్లో పాల్గొంటారా అనేది కొంత సందేహం నెలకొంది. ప్రధానంగా ఈ అంత్యక్రియలో కూడా పాల్గొనడం లేదు అని చెప్పి IRGC కూడా ఒక స్పష్టంగా విడుదల చేసిన ఒక సందేశం. దానికి ప్రధాన కారణం కూడా ఇజ్రాయెల్ ఇప్పటికే ఖచ్చితంగా మోస్తఫా ఖమేని కూడా మేము అంతమొందిస్తామని చెప్పి ఒక ప్రకటన విడుదల చేసింది. సో ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ చాలా దూకుడుగా ఉంటుంది. ఇజ్రాయెల్ సంబంధించిన మొసాద్ గూఢాచారులు ఎక్కడైనా ఉంటారు. ఒకవేళ మోస్తఫా ఖమేని బయటికి వస్తే ఆయన కూడా అంతమొందించే అవకాశం ఉంది, అంతమొందించే పరిస్థితి ఉంది. కాబట్టి మోస్తఫా ఖమేని ఆయన తండ్రి అంత్యక్రియల్లో పాల్గొనలేదని చాలా స్పష్టంగా తెలుస్తుంది. ప్రధానంగా భారతదేశానికి కూడా ప్రధానమంత్రికి నేరుగా కూడా అంటే ఆయన అంత్యక్రియలకు ఆహ్వానించారు, ఖమేని అంత్యక్రియలకు. కానీ భారతదేశం తరఫున ఇటు విదేశాంగ సహాయ మంత్రి పవిత్ర మార్గరెట్ కావచ్చు, అలాగే బీహార్ గవర్నర్ సయ్యద్ వీళ్ళిద్దరు కూడా హాజరవుతారు. ఈ రోజు కూడా వాళ్ళు ఇరాన్ కి పైన అయ్యారు ఈ రోజే. సో రేపు కల్లా కూడా భారతదేశానికి సంబంధించి వీరిద్దరు కూడా అక్కడ అంత్యక్రియల్లో పాల్గొంటారు. మోస్తఫా ఖమేని బయటికి వస్తే ఖచ్చితంగా ఇటు ఇజ్రాయెల్ నుంచి ముప్పు పొంచి ఉంది కాబట్టి ఆయన అంత్యక్రియల్లో పాల్గొనడం లేదు. యుద్ధం ఇంకా పూర్తిగా సమసిపోలేదు. కేవలం అయితే ఖమేని అంత్యక్రియల వేళ కూడా అమెరికా ఇజ్రాయెల్ కు కూడా హెచ్చరిక కూడా చేసింది ఇరాన్. తమ దేశంపై దాడులకు దిగితే తీవ్ర పరిణామాలు ఉంటాయని కూడా ఇరాన్ చెప్పింది. అయితే ఇజ్రాయెల్ దాడులకు దిగుతుందన్న కారణంగానే పూర్తిగా ఎక్కడికక్కడ అలర్ట్ ప్రకటించింది ఇరాన్. వాస్తవానికి అమెరికా ఇజ్రాయెల్ అంటే చాలా బలమైన దేశాలు. అంటే సాంకేతికంగా టెక్నాలజీగా అత్యంత అధునాతన టెక్నాలజీ కలిగి ఉన్నాయి కాబట్టి శాటిలైట్లు కానీ లేదంటే వారికి ఉన్న బలమైన నెట్వర్క్ వచ్చి ప్రధానంగా ఇంటెలిజెన్స్ వ్యవస్థ. సో మొసాద్ ఇవన్నీ కూడా అప్పటికే మోహరించి ఉన్నారు ఇరాన్ లో. సో ఒకవేళ మోస్తఫా ఖమేని వస్తే ఆయనకి ప్రాణానికి ఏ వైపు నుంచైనా ప్రమాదం పొంచి ఉందనే ఉద్దేశంతో IRGC ఇప్పటికే చాలా గట్టిగా స్ట్రాంగ్ గా వార్నింగ్ ఇచ్చింది ఇటు ఇజ్రాయెల్ కానీ అమెరికా కానీ. ఎందుకంటే తమ దేశం పైన మళ్ళీ దాడులు చేసినా లేదంటే మోస్తఫా ఖమేని ఆయనకి ఏదైనా హాని జరిగినా లేదంటే అట్లీస్ట్ ఆయన మీద అటాక్ జరిగినా కూడా చాలా తీవ్రంగా స్పందిస్తామని చెప్తున్నప్పటికీ అంత బలం ఇరాన్ వద్ద ఉండదని చెప్పొచ్చు. ఇప్పటికే అయతుల్లా ఖమేని ప్రాణం పోగొట్టుకున్నారు. తిరిగి మళ్ళా ఇప్పుడు మోస్తఫా ఖమేని ప్రాణం పోగొట్టుకునే దశలో ఇరాన్ ప్రజలైతే లేరు. ఇరాన్ IRGC చెందిన గార్డులు కూడా ఆయనకి ఇప్పటికే అసలు మోస్తఫా ఖమేని ఇరాన్ లో ఉన్నారా లేదంటే రష్యాలో ఉన్నారా అనేది ఒక పెద్ద ప్రశ్నగా ఉంది. ఇప్పటికే ఆయన ఖచ్చితంగా ఇరాన్ లో లేరు. ఆయన లేదంటే ఉంటే కూడా ఎక్కడైనా బంకర్ లో దాక్కున్నారు ఇప్పటికే. ఎందుకంటే బాంబింగ్ చేసినా లేదంటే సురక్షితమైన ప్రాంతంలో ఆయన్ని పెట్టున్నారు. ఎక్కడ కూడా మొబైల్ నెట్వర్క్ అని సాంకేతికని ఎన్ని దూరం పెట్టున్నారు. సో ఏ నెట్వర్క్ ఉపయోగించినా ఏ సాంకేతికత ఉపయోగించినా ఇటు ఇజ్రాయెల్ వాళ్ళు కనుక్కుంటున్నారు. కాబట్టి మోస్తఫా ఖమేని ఒక అండర్ గ్రౌండ్ లో ఉన్నారు. యుద్ధం పూర్తిగా సమసిపోవాలి. యుద్ధం పూర్తిగా పోయిన తర్వాత ఆయన బయట వచ్చే అవకాశం ఉంది. అసలు మోస్తఫా ఖమేని ప్రాణాలతో ఉన్నారా లేడా కూడా కొంత డౌట్ ఉంది. 28వ తేదీ ఏదైతే అటాక్ జరిగిందో ఇరాన్ లోని టెహరాన్ ప్రాంతంలో వాళ్ళు ఖమేని నివసిస్తున్న ప్రాంతంలో అటాక్ జరిగిన 40 మంది ప్రధానమైన వ్యక్తులందరూ కూడా చనిపోయారు. అయతుల్లా ఖమేనితో పాటు ఆ దేశానికి సంబంధించిన సైన్యానికి సంబంధించిన అలాగే IRGCకి సంబంధించిన అనేక మంది చనిపోయారు. ఆ సమయంలో మోస్తఫా ఖమేని ఇంటి మీద కూడా బాంబింగ్ జరిగింది. ఈ బాంబింగ్ లో ఆయన కూడా తీవ్రంగా దెబ్బతిన్నారని చెప్పి అప్పటికే కొంత ఇంటెలిజెన్స్ సమాచారం చెప్తుంది. కాబట్టి అసలు మోస్తఫా ఖమేని తన తండ్రి అంత్యక్రియలకు రావడం లేదు, ఆయన ఇప్పటి వరకు కనిపించడం లేదు. కాబట్టి కేవలం ఆయన సందేశాలు మాత్రమే చూస్తున్నాం. ఆయన బ్రతుకున్నారా లేదా కూడా ఒక డౌట్ అయితే ఉంది. మొత్తం మీద చూడాలి. ఇప్పటికే ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఇజ్రాయెల్ పూర్తిగా మోస్తఫా ఖమేనిని ఖచ్చితంగా అంతమొందించేందుకు ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఇరాన్ కూడా చాలా అప్రమత్తంగా ఉంది. ఆయన ఎక్కడ కూడా బయటికి తీసుకొచ్చే పరిస్థితి లేదు. ఓకే రైట్ సాగర్ రెడ్డి, థ్యాంక్ యూ.